తప్పించి ఒక్క దాంట్లో కూడా శిక్ష పడాలి. 99% కేసులు కొట్టివేయబడ్డాయి. 99%. అయితే గీతే 4 రోజుల పాటు డిపార్ట్మెంట్ యాక్షన్ ఉంటుంది, ఆ తర్వాత ప్రమోషన్స్ కూడా వస్తాయి ఇట్లా చేసినందుకు. ఇక్కడ దీంట్లో జరిగినటువంటిది మామూలుగా అయితే గనక ఏ సిబిఐ దర్యాప్తు జరిగితే ఏం చూస్తారు, ఫస్ట్ వీళ్ళు టాస్క్ ఫోర్స్ కి సంబంధించిన వాళ్ళని ఫస్ట్ విచారిస్తారు. నువ్వు వాడిని ఎట్ట పట్టుకొచ్చో, ఎక్కడ పట్టుకొచ్చో, మార్కాపురంలో పట్టుకొచ్చో, ఎవరు చెప్తే పట్టుకొచ్చో, ఆ చెప్పిన ఆయన దగ్గర అడుగుతారు. నువ్వు ఎందుకు చెప్పావు, ఇది టాస్క్ ఫోర్స్ కి ఎందుకు చేసావు, ఆ జగ్గపేట పోలీసుల కేసు కదా, తీసుకెళ్ళినట్టు అంటే కృష్ణలంక వాళ్ళు వెళ్ళాలి, కృష్ణలంక వాళ్ళకి అప్పచెప్పారు. ఇది అయ్యింది. తర్వాత అక్కడ ఆ రోజు 8వ తారీఖు పట్టుకొచ్చిన రోజున ఫోన్ డేటా చూస్తారు పోలీసులు. ఫోన్లన్నీ తీసుకోవాలి లెక్క ప్రకారం. ఫోన్ డేటాలో, కాల్ డేటాలో వీళ్ళు ఆ రోజున ఎవరితో మాట్లాడారు, పట్టుకున్న టైం ఏదో ఉంటది కదా, ఆ పట్టుకున్న టైం అక్కడ సీసీ క్యామ్స్ చూస్తారు. చూసి ఆ టైంలో ముందు ఆ రోజు పొద్దున్నుంచి వీళ్ళు ఏ అధికారులతో టచ్ లో ఉన్నారు, ఆ అధికారులందరినీ విచారించాలి లెక్క ప్రకారం. నువ్వేం మాట్లాడావు ఆ రోజున వీళ్ళతో, ఇవన్నీ. ఆ తర్వాతన ఈ ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఏసీపీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఎవరు వెళ్ళారో వాళ్ళు, ఇందులో చట్ట ప్రకారం నేరం అయితే గనక అక్కడి నుంచి తెచ్చిన వాళ్ళు నేరస్తులే. టాస్క్ ఫోర్స్ లో ఇక్కడ ఆ రోజున అతన్ని ఇంట్రాగేట్ చేసిన వాళ్ళు నేరస్తులే. కృష్ణలంకలో కొట్టిన వాళ్ళు నేరస్తులే. సిఏ ఒకడే కాదు, కొట్టినోళ్ళు నేరస్తులే.